రోడ్డు ఎక్కడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా చట్టాన్ని సవాల్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా అడిగారు, అయ్యా ఇవాళ నువ్వు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను వేస్తే రేపు హిందూ దేవాలయ బోర్డులో కూడా మీరు ఇతర మతస్థులు అలౌ చేస్తారని కూడా వారు అడగడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వారికి ఏవైతే ప్రాపర్టీస్ వచ్చాయో వాటికి సంబంధించి ఇప్పుడు డాక్యుమెంట్స్ కావాలని మీరు అడిగితే ఇప్పుడు జుమా మసీద్ డాక్యుమెంట్స్ ఎక్కడుంటాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మూర్ఖంగా మొండిగా ఏది ఏమైనా సరే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మైనార్టీలను భయభ్రాంతులు చేయడానికి కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్ పాస్ చేయడం ద్వారా ఇవాళ దేశమంతా కూడా మంట గుర్తిస్తూ ఉంది. ఇక మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్రంలో చాలా ఆశ్చర్యకరం. నిజంగా ఆమె రోజా జబర్దస్త్లు ఉంటేనే బాగుండే. ఇక ఇప్పుడు ఆమె అక్కడ పోయి ఆడంగి నాయకులు వాళ్ళు ఆడంగి ఉండకుంటుందని తింటారు. నిజంగా అసలు రాజకీయాలందరూ కూడా ఎట్లయిపోయినాయంటే అంత అధ్వానంగా అయిపోయింది. దీనికి నేను రెండు పార్టీలు కూడా తప్పు పడతాను. రెండు పార్టీలు కాదు, మూడు పార్టీలు. ఇంతకుముందేమో అక్కడ లడ్డుల్లో కల్తీ జరిగిందని చెప్పి మొత్తం లడ్డులో కల్తీ జరిగితే నెయ్యిలో కల్తీ జరిగితే దానిపైన యాక్షన్ తీసుకోండి, మీరు అధికారంలో ఉన్నారు. మీరు అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డికి దానికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి పోయి ఏమన్నా కాపలా కాస్తాడా లేకపోతే ఆయన పోయి నెయ్యి కొట్టాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ప్రధాని ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ఉన్నారు. అదే ఆ తర్వాత మీరు మరి ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది, ఇన్ని నెలల తర్వాత మీరు ఎవరినైనా కనీసం ఒక 10 మంది తీసుకుని జైల్లో పెట్టారా? కల్తీ నెయ్యి చేసిన వాళ్ళని చేయలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే. ఇవాళ ఆవులు చనిపోయినాయి అన్నారు. అది చెప్పింది ఎవరు? మామూలు వ్యక్తి కాదు, అతను మాజీ చైర్మన్గా ఉండే కరుణాకర్ రెడ్డి చెప్పాడు. దాన్ని విచారించి అయ్యా జరిగింది ఇది, జరగలేనిది ఇది అని చెప్తే దానికి సరిపోతుంది. దానికి రాజీనామాలు చేస్తాం, ఛాలెంజ్లు ఇస్తామని చెప్పి తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ పోయి అక్కడ ధర్నాలు చేసే పని ఏమిటి? ముఖ్యమంత్రి గారు గోవులు చనిపోలేదని ఆయన చెప్పడం ఏమిటి? నిజంగా చెప్పాలంటే వాళ్ళ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా అసలు చిన్న చిన్న అంశాలపైన మొత్తం రాజకీయానికి తలపడతా ఉన్నారు. ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు విసుకుంటారు. పవన్ కళ్యాణ్ అయితే చెప్పాల్సిన పనేలా. పవన్ కళ్యాణ్ సినిమాలో కంటే ఓవర్ యాక్షన్ రాజకీయాలు. నీవు కల్తీ జరిగిందంటే దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నవాడివి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివి. నేను దీనిపైన దీక్ష చేస్తా, నేను డ్రెస్ మార్చుకొని కాషాయం వేసుకొని పొట్టు పెట్టుకొని అదంతా కూడా పాదయాత్ర చేస్తానంటే దానికి ఏమైనా అర్థం ఉందా అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ పార్టీ మూడు పార్టీలు కూడా ప్రజల దైనందిన సమస్యలను పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడడం కాకుండా ఏదో ఎక్కడో ఏదో జరిగిందని ఆవులు చనిపోయింటే చనిపోకుండా ఉంటాయి ఆవులు. వయసు చనిపోయి చనిపోతాయి. అయ్యా ఇటు చనిపోయినా ఇటు జరిగిందని దానిపైన దాన్ని ఇచ్చేయాలా లేదంటే అక్కడ లోకల్ వాళ్ళు చెప్పాలి. కానీ దానికి మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మొత్తం మీడియా అంతా కూడా దాని చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇది అవసరమని నేను అడుగుతా ఉన్నాను. అల్టిమేట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను గ్యారెంటీ చెప్తాను, మీరు అందరూ కలిసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. మేమైతే హేతువాదులు అనుకో, మాకేం కాదు. కానీ మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అయిన దానికి కాని దానికి రాజకీయ ప్రకటనలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, చివరికి మీరు ఆడంగి వెదవలనే దానికి వచ్చారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలా? ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారంటే ఆరోపణలు ప్రజా సమస్యలు అదే చెప్పారు.